బైబిల్ ప్రారంభంలో ఒక మంచి గాథను చూస్తాం. ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఉన్నారు. ఆ తోటలో ప్రతిదీ అద్భుతంగా ఉంది. ఏది ఎలా ఉండాలో ఆ విధంగా ఉన్నాయి, ఒక్కటి తప్ప. ఆ తోట మధ్యలో ఒక చెట్టు పండ్లు వారు తినకూడదని, అది చాలా ప్రమాదకరం కాబట్టి దానిని తింటే వారు చనిపోతారని దేవుడు వారికి చెప్పాడు. అంటే వారు ఆ చెట్టు పండ్లు తినకూడదన్నమాట. సరే, అది బాగానే ఉంది. కానీ ఆ తోటలో ఒక సర్పం ఉంది. అది మాత్రం అదే విషయాన్ని ఇంకో రకంగా చెప్పడం మొదలెట్టింది. అదేం చెప్పిందంటే, మీరు ఆ చెట్టు పండ్లు తింటే ఏమి చనిపోరు, పైగా అది మిమ్మల్ని దేవుళ్లాగా అయ్యేలా చేస్తుంది. ఆదాము హవ్వ ఆ సర్పం చెప్పిన మాటలు నమ్మి ఆ చెట్టుకాయలు తిన్నారు. విచారకరం ఏమిటంటే, దీనివలన ఆ తోట అందమంతా చెడిపోయింది. దేవుని ఈ మంచి లోకానికి పాపం, మరణం ప్రవేశించాయి. అసలు మాట్లాడే సర్పం ఆ తోటలో ఎందుకు ఉంది? దానివలన పెద్ద సమస్య వచ్చిందే. అవును, ఇది చిత్రంగానే ఉంది. ఇంకా విచిత్రం ఏమిటంటే, అసలు ఆ సర్పం అక్కడికి ఎలా వచ్చిందో బైబిల్ చెప్పడం లేదు. సర్పం అంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసే ఒక జీవి అని మాత్రమే మనకు తెలిసింది. అది మనుషులు దేవుని మంచితనాన్ని అనుమానించేలా చేసి వారిని మరణానికి నడిపించాలని కోరుతుంది. కాబట్టి ఆ సర్పం ఎవరైనా గాని ఈ లోకంలోని దుష్టత్వం అంతటికీ అదే మూలం. అది మన లోకాన్ని, మన జీవితాన్ని ఈ రోజుకు కూడా ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఇక్కడ ఒక ఆశ కనిపిస్తూ ఉంది. అదేంటంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే దేవుడు ఆదాము హవ్వలకి ఒక ఆసక్తికరమైన వాగ్దానం చేశాడు. హవ్వకి కుమారుడుగా భవిష్యత్తులో ఒక రోజున ఒకరు రాబోతున్నాడు. ఆ వ్యక్తి వచ్చి ఆ సర్పం తలని చితగ్గొట్టి దుష్టత్వాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. అయితే ఈ పోరాటంలో ఆ సర్పం ఆయన మడిమ మీద కాటువేస్తుంది. అంటే ఇది ఒకరినొకరు నాశనం చేసుకోవడం అన్నమాట. అవును, అది విచిత్రంగానే అనిపించవచ్చు గాని అది చాలా అందమైన వాగ్దానం. ఇక చాలా కాలం వరకు దాని ప్రసక్తి కనబడదు. చివరికి దేవుడు అబ్రహాము అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని అతని సంతానం ద్వారా ఈ లోకంలోని అన్ని జాతుల ప్రజలని ఆశీర్వదిస్తానని చెప్పాడు. మనం అతని వంశంలో చూసుకుంటూ వస్తే అబ్రహాము మునిమనవడైన యోధా అనే వ్యక్తి దగ్గరికి వస్తాం. అతని సంతానం నుండి ఒక రాజు జన్మిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ లోకమంతా ఆ రాజుని వెంబడిస్తుంది. ఆయన గొప్ప నెమ్మదిని, శాంతిని స్థాపిస్తాడు. ఆయన రాజ్యంలో కావలసినంత ఆహారం, ద్రాక్షరసం, పాలు, ఫలాలు విస్తారంగా లభిస్తాయి. ఆహా, చాలా అద్భుతంగా ఉండబోతుందిలే. ఈ యూదా వంశంలో మనకి కనిపించే మొదటి రాజు పేరు దావీదు. అతడు ఒక పెద్ద హీరో. బహుశా అతడేనేమో ఈ సర్పాన్ని నాశనం చేసేవాడు. కాని దావీదు కూడా మిగిలిన మానవాళిలాగానే పాపంలో పడిపోయాడు. ఇక ఆ సర్పాన్ని నలిపివేయడం అతనికి సాధ్యం కాదు. అయితే అతని వంశంలో నుండి వచ్చే వ్యక్తి ఆ సర్పాన్ని అణిచివేస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. కాని మనం గమనిస్తే అతని వంశంలో వచ్చిన వారంతా ఒకరి తరువాత మరొకరు అందరూ ఆ సర్పానికి లొంగిపోయి నిరుత్సాహపరిచిన వారే. వారంతా చెడు మార్గాన్ని ఎన్నుకొని డబ్బు, స్త్రీ వ్యామోహం, అధికార దాహం, ఇతర దేవతలను పూజించడం వంటి పాపాల్లో మునిగిపోయారు. పరిస్థితి మరింత పాడైపోయింది. వారు ఇశ్రాయేలు దేశాన్ని పూర్తిగా దిగజార్చారు. బబులోను అనే ఒక దుర్మార్గమైన గొప్ప సామ్రాజ్యం దానిని లోబర్చుకుని నేలమట్టం చేసింది. అంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇంకా రాజులు ఎవరూ లేరన్నమాట. ఇంకా దేవుని ప్రణాళిక అంతా పాడైపోయినట్టేనా? కానీ ఈ చీకటి సమయంలో ప్రవక్తలు అనే ఆసక్తికరమైన వ్యక్తులున్నారు. వారు ఈ రాబోతున్న రాజు గురించి మాట్లాడుతూ ఆయన వచ్చి పాపాన్ని జయిస్తాడన్న వాగ్దానాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. ఆయన ఆ ఏదెను తోటని పునరుద్ధరిస్తాడు. ఈ రాజు ఎందుకు సర్పం కాటుకు గురయ్యాడు అనే విషయాన్ని యెషయా అనే ప్రవక్త సవివరంగా ప్రకటించాడు. వాగ్దానం చేసిన ఈ రాజు మానవ పాపాల వలన ఆ గాయం పొందుతాడని, దాని కారణంగా ఆయన చనిపోతాడని అతడు చెప్పాడు. ఆ వెంటనే అతడు మళ్లీ మాట్లాడుతూ శ్రమలు పొందడం వల్లనే ఆయన ఇతర అనేక మంది మనుషులకు స్వస్థత కలిగిస్తాడని చెప్పాడు. ఆ తర్వాత పాత నిబంధన ముగిసిపోయింది. కాని అందరూ మాట్లాడుతూ వచ్చిన సర్పాన్ని అణిచివేసే రాజు మాత్రం రానేలేదు. అందుకే కొత్త నిబంధన ప్రారంభంలోనే నజరేయుడైన యేసును పరిచయం చేసినప్పుడు ఆయన ఎవరో, అందరిలాంటివాడు కాదని, అనాదిగా ఉన్న వాగ్దానాలు నెరవేర్చడానికి వచ్చిన ప్రత్యేకమైన వ్యక్తి ఈయనే అని చెప్పింది. ఆయన దావీదు, యూదా, అబ్రహాము వంశంలో నుండి వచ్చినవాడని మనం తెలుసుకుంటాం. ఆయన ఇశ్రాయేలు దేశమంతా తిరుగుతూ దేవుని రాజ్యం ఇక్కడే, ఇప్పుడే వచ్చిందని ప్రకటించాడు. ఆయన వారిని స్వస్థపరుస్తూ, వారి పాపాలను, దుర్మార్గాన్ని క్షమిస్తూ, పాపం వలన మానవులలో కలిగిన దుష్ఫలితాలను లయం చేశాడు. ఈయనే నిజమైన వాగ్దానం చేయబడిన రాజు అని చాలామంది నమ్ముతూ ఉన్నారు.
అయితే యేసు మాత్రం తన శిష్యులతో తాను మానవాళి పాప ఫలితాన్నంతా తనపై వేసుకోవడం ద్వారా మాత్రమే తాను రాజై శాంతిని నెలకొల్పుతానని చెప్పడం ప్రారంభించాడు. సర్పపు కాటు వలన కలిగిన మరణకరమైన గాయం. అవును, సరిగ్గా అదే. ఇంకేముంది, సర్పమే గెలిచినట్టుగా ఉంది. ఆ తరువాత జరిగిన పని లేకపోతే ఈ గాథంతా ఒక విషాద గాథ అయి ఉండేది. యేసు మరణం నుండి తిరిగి లేచాడు. ఇప్పుడు యేసు పాపంపైన మరణంపైన పూర్తిగా ఆధిపత్యం సాధించాడు. మిగిలిన కొత్త నిబంధన అంతా పాపంపైన మరణంపైన యేసు కలిగి ఉన్న శక్తి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నదని ప్రకటించడం, మన జీవితాల్లో పాప ఫలితాలను ఎదిరించి కొనసాగడం కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ పాపం మరణం అనేవి మన చుట్టూ ఉన్న లోకంలో వాస్తవికమైన సమస్యగా ఉంది. కాబట్టి బైబిలు గాథ చివరికి యేసు మళ్లీ భవిష్యత్తులో తిరిగి వచ్చి తన పనిని సంపూర్తి చేస్తాడు అన్న వర్ణనతో ముగిసింది. అప్పుడు ఆయన ఆ సర్పాన్ని పూర్తిగా నాశనం చేసి ఆ సుందరమైన ఏదెను తోటని ఈ భూమిపై తిరిగి నెలకొల్పుతాడు.